హరే కృష్ణ. మన మంత్రా టు ధామ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా పవిత్రమైన అందరికీ ఇష్టమైన విషయాన్ని గురించి మాట్లాడుకుందాము. మీలో ఎంతమంది భగవద్గీతను చదవాలని అనుకున్నారు? లేదా అసలు భగవద్గీత అంటే ఏమిటి, దానిని ఎవరు చదవాలి అనే సందేహాలు ఏమైనా ఉన్నాయా? చాలామందికి భగవద్గీత అంటే ఏదో చాలా కఠినమైన గ్రంథం, లేదా కేవలం పండితులు సన్యాసులు మాత్రమే చదవాల్సిన పుస్తకం అని అనుకుంటూ ఉంటారు. లేదంటే ఎవరో మరణించినప్పుడు మాత్రమే చదవాల్సిన గ్రంథం అనే అపోహలు ఉంటాయి. ఇవి నిజమేనా? ఈ అపోహల కారణంగా ఎంతోమంది ఈ దివ్యమైన జ్ఞాన సంపదకు చాలా దూరంగా ఉంటున్నారు. కానీ మీకు తెలుసా, భగవద్గీత అనేది మన రోజువారీ జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపే ఒక అద్భుతమైన జీవన మార్గదర్శి. ఈ వీడియోలో మనం భగవద్గీత చదవడానికి ఉన్న నిజమైన నియమాలు ఏమిటి, అపోహలు ఏమిటి, మరియు ఎలా చదివితే మనం దాని నుండి కావలసిన ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు అనేది వివరంగా తెలుసుకుందాము. అసలు భగవద్గీత అంటే ఏమిటి, ఎందుకు అంత గొప్పగా చెప్తారు అంటే, భగవద్గీత అనేది మహాభారతంలోని 18 పర్వాలలో భీష్మ పర్వంలో ఉన్న ఒక భాగం. కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు తన ప్రియసఖుడు, శిష్యుడు, భక్తుడు అయిన అర్జునుడికి ఉపదేశించిన దివ్య జ్ఞానమే ఈ భగవద్గీత. అర్జునుడు యుద్ధం చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు అతని యొక్క కర్తవ్యం ఏమిటి, ధర్మం ఏమిటి, కర్మ అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, భక్తి యోగం అంటే ఏమిటి, ఇలాంటి అనేక విషయాలను బోధించాడు. మనకి కూడా మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి. కాబట్టి మనకి కూడా భగవద్గీత అవసరం ఉన్నది. కాబట్టి ఇది కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు, ఇది ఒక సైన్స్ ఆఫ్ లివింగ్. జీవితాన్ని ఎలా జీవించాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, మనసును ఎలా నియంత్రించుకోవాలి, ఆనందాన్ని ఎలా పొందాలి, భక్తియుత సేవ ఎలా చేయాలి, భగవంతునికి ఎలా శరణాగతి పొందాలి, అసలు శుద్ధ భక్తి అంటే ఏమిటి, భక్తుడు ఎలా ఉంటాడు, భక్తికి అర్హత ఏమిటి, ఎవరు ఎలాంటి కర్మ చేయాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇది చాలా స్పష్టమైన సమాధానాలు ఇస్తుంది. మనం చూస్తే అబ్దుల్ కలాము, ఐన్స్టీన్ వంటి ఎందరో మహానుభావులు భగవద్గీతను తమ జీవితాలకు మార్గదర్శిగా చేసుకున్నారు. మరి ఇంత గొప్ప గ్రంథాన్ని చదవడానికి ఏమైనా కఠినమైన నియమాలు ఉంటాయా అంటే, కొన్ని సందేహాలు, కొన్ని సూచనలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలామందిలో ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటంటే, భగవద్గీతను కేవలం మరణించినప్పుడే లేదా అంత్యక్రియల సమయంలో మాత్రమే చదవాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇది పూర్తిగా అవాస్తవం. ఇది శుద్ధ అబద్ధం. నిజానికి భగవద్గీత జీవన మార్గదర్శి. బ్రతికి ఉన్నప్పుడు ఎలా జీవించాలో నేర్పే గ్రంథం ఇది. మరణించిన వారికి కూడా మోక్షం కూడా ప్రాప్తి చేస్తుంది. కానీ భగవద్గీత ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనల్ని జ్ఞాన మార్గంలో నడిపించడం. దయచేసి ఈ అపోహను మీ మనస్సు నుండి పూర్తిగా తొలగించుకోండి. భగవద్గీత జీవించే కలను బోధిస్తుంది. ఇక రెండో సందేహం, భగవద్గీతను కొన్ని ప్రత్యేక సమయాలలో చదవకూడదు అని అంటారు కదా, అవి నిజమా? అవును, కొన్ని ఉపదేశాలు ఉన్నాయి. కొందరు గురువులు, మహానుభావులు భగవద్గీతను చదవకూడని కొన్ని సందర్భాలను చెబుతారు. అవేంటంటే, గాఢ నిద్రలో ఉన్నప్పుడు, అంటే మనస్సును పూర్తిగా నిద్రలో మునిగి ఉన్నప్పుడు, స్పృహ లేనప్పుడు అన్నమాట. ఇక ఊపిరి పీల్చని సమయంలో, శ్వాస నిలిపిన స్థితిలో, అంటే మనం భగవంతుడు ప్రత్యక్షమైన సమయంలో, అంటే భగవంతుడు స్వయంగా మన ముందు ప్రత్యక్షమైనప్పుడు ఇక గ్రంథ పఠనం అవసరం ఉండదు కదా. ఈ కొన్ని సందర్భాలు అంటే ఇవి సాధారణంగా మనం రోజువారీగా పాటించాల్సిన కఠినమైన నియమాలు కావు. అంటే ఈ సమయాలలో తప్ప మిగిలిన ఏ సమయంలో అయినా ఎటువంటి సంకోచం లేకుండా భగవద్గీతను చదువుకోవచ్చు అని ఈ నియమాల అంతరార్థం. కాబట్టి ఈ విషయంలో మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడైనా భగవద్గీతను చదవవచ్చు. మరి భగవద్గీతను ఎలా చదవాలి, ఏ పద్ధతిలో చదివితే మనం దాని నుండి పూర్తి ప్రయోజనం పొందగలం, ఇప్పుడు మనం వాటి గురించి వివరంగా చూద్దాము.
ఈ నియమాలు కఠినమైనవి కావు, కానీ మీరు చదివేది ఎక్కువగా అర్థమయ్యేలా, ఉపయోగకరంగా ఉండేలా చేసుకునే సులభమైన మార్గాలు చూద్దాము. భగవద్గీతను కేవలం ఒక సాధారణ పుస్తకంలా కాకుండా ఒక పవిత్రమైన, దివ్యమైన గ్రంథంలా భావించాలి. దానిని చదివేటప్పుడు గౌరవం, శ్రద్ధ మనకు ఉండాలి. ఇది మన మనస్సును ఈ జ్ఞానాన్ని తీసుకోవడానికి తయారు చేస్తుంది. తెలుసుకోవాలనే తపన ఉండాలి. మనం కేవలం శ్లోకాలను చదివి పూర్తి చేయడం కాకుండా వాటి అర్థాలను కూడా అర్థం చేసుకోవాలనే నిజమైన తపన ఉండాలి. ఈ తపనే మనల్ని ముందుకు నడిపిస్తుంది. భగవద్గీత చదవడం ద్వారా ఏదో భౌతిక ప్రయోజనం ఆశించకుండా కేవలం భగవంతుని జ్ఞానార్జన కోసం, ఆత్మజ్ఞానం కోసం, జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం చదవాలి. శారీరక శుచిత్వం కూడా ఉండాలి. అంటే భగవద్గీతను చదివే ముందు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించడం మంచి అలవాటు. ఇది మనస్సును ప్రశాంతంగా, పవిత్రంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. మానసిక శుచిత్వం కూడా అవసరమే. చదివే ముందు మనసులో ఉన్న అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలను పక్కన పెట్టాలి. ప్రశాంతమైన మనస్సుతో చదవడం వల్ల గీతలోని విషయాలు సులభంగా అర్థమవుతాయి. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని చదవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మీరు పూజా మందిరంలో అయినా సరే, లేదా మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో చదువుకోవచ్చు. గీతా గ్రంథాన్ని ఎప్పుడూ ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో, ఒక పీఠం మీదనో లేదా ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. ఇది చాలా ముఖ్యమైనది. భగవద్గీతను కేవలం చదవడం మాత్రమే కాదు, దానిని ఆచరించడం కూడా ముఖ్యం. ఇది ఎలాగంటే 4 దశలుగా ఉంటుంది. శ్రవణం లేదా చదవడం. ముందుగా శ్లోకాలను శ్రద్ధగా చదవాలి లేదా వినాలి. ఆడియో రూపంలో విన్నా సరే. పదాలను, వాక్యాలను సరిగ్గా ఉచ్చరించడానికి ప్రయత్నించాలి. మననం లేదా స్మరణం చేయాలి. చదివిన శ్లోకం లేదా అధ్యాయం గురించి ఆలోచించాలి. దాని అర్థం ఏమిటి, అది మనకు ఏం చెబుతుంది అని మన మనసులో పదే పదే మనం మననం చేసుకోవాలి. కొన్నిసార్లు ఒకే శ్లోకం మీద రోజంతా ధ్యానం లేదా చింతన చేయవచ్చు. గీతలోని బోధనల ఆధారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. మన పనులు, ఆలోచనలు, నిర్ణయాలు భగవద్గీత చెప్పిన విధంగా ఉండేలా గుర్తించుకోవాలి. ఇక ఆచరణ విషయానికొస్తే ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. మనం భగవద్గీత నుండి నేర్చుకున్న విషయాలను మన రోజువారీ జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నట్లయితే ఫలితం గురించి ఆలోచించకుండా మన పనిని ఎలా చేయాలో ప్రయత్నిద్దాం. కోపాన్ని ఎలా అదుపులో చేసుకోవాలో నేర్చుకుంటే ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెడదాము. కేవలం చదవడం వల్ల ప్రయోజనం లేదు, వాటిని ఆచరించడమే ముఖ్యం. ప్రతిరోజు ఒక టైంలో భగవద్గీత చదవడానికి కేటాయించండి. అది 10 నిమిషాలైనా సరే, అరగంట అయినా సరే, 20 నిమిషాలైనా సరే. ఇలా చదవడం వల్ల మనలో ఒక అలవాటు ఏర్పడుతుంది. ఇక భగవద్గీత ఒకసారి చదివి వదిలేసే గ్రంథం కాదు. ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు కొత్త విషయాలు, కొత్త లోతైన అర్థాలు తెలుస్తాయి. ప్రతిసారి చదివినప్పుడు మీ ఆధ్యాత్మిక స్థాయిని బట్టి కొత్త కోణాలు కనిపిస్తాయి. గురువు సహాయం కూడా అవసరమే. శ్లోకాలు, సంస్కృత అర్థాలను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు. అప్పుడు ప్రామాణికమైన తెలుగు వ్యాఖ్యానాలు లేదా భగవద్గీతపై ప్రవచనాలు వినండి. మీకు వీలైతే ఒక పరంపర గురువు లేదా ఆధ్యాత్మిక మార్గదర్శిని అడిగి వారి నుండి ఉపదేశం తీసుకోవడం వల్ల మీరు మరింత చక్కగా అర్థం చేసుకోవచ్చు. భగవద్గీత చదవడం ద్వారా మన జీవితానికి ఒక స్పష్టమైన దిశ లభిస్తుంది. మనకు తెలియకుండానే ఏర్పడిన భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి. ఆత్మజ్ఞానం లభిస్తుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది భౌతికమైన విజయాల కంటే అతీతమైన గొప్ప శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. చూశారు కదా, భగవద్గీతను చదవడానికి ఎలాంటి కష్టమైన నియమాలు కూడా లేవు. కావలసిందల్లా నిజమైన ఆసక్తి, శ్రద్ధ మరియు దానిని అర్థం చేసుకొని ఆచరించాలనే తపన మాత్రమే. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఇది ఒక జీవన సూత్రం. ప్రతి భారతీయుడు, ప్రతి మానవుడు తెలుసుకోవలసిన దివ్య జ్ఞానం.
మన జీవితంలో ఏదైనా అయోమయంలో ఉన్నప్పుడు, ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు భగవద్గీతను తెరిచి చదవాలి. అందులో మనకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది. ఎంతోమంది జీవితంలో నిరూపితమైన సత్యం. ఈ వీడియో మీకు భగవద్గీత పఠనాన్ని ప్రారంభించడానికి ఒక మంచి ప్రేరణను ఇచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఈరోజే భగవద్గీత కొనండి, లేదా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వాటిని చదవడం ప్రారంభించండి. దయచేసి మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తెచ్చుకోండి. హరే కృష్ణ.